మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. మొన్ననే మనం ఒక వీడియో చేసుకున్నాం. అది ఏమిటయా అంటే, కాశ్మీర్లో జరిగినటువంటి ఆ ఉగ్రవాద దాడి పట్ల ప్రతీకార వాంఛతో దేశమంతా రగిలిపోతుంది. మనకు తెలుసు ఉగ్రవాదులు ఎవరో, ఆ దుర్మార్గానికి పాల్పడింది ఎవరో వాళ్ళని ఏరి పట్టుకోవాలి, వాళ్ళని హతమార్చాలి. అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి దేశం ఏదైతే ఉందో పాకిస్తాన్, ఆ పాకిస్తాన్ భరతం పట్టాలి, వాళ్ళకి గుణపాఠం నేర్పాలి. ఈ విషయంలో ఎవరికి రెండో అభిప్రాయం లేదు, ఏమీ లేదు. కాకపోతే మనం ప్రజలంగా మన ఇరుగు పొరుగు వారితో మనం ప్రేమగా ఉండాలి, సంయమనం పాటించాలి. ఆ ఉగ్రవాదానికి, ఆ నరమేధానికి కారకులు ఎవరో వాళ్ళ మీద మన చర్యలు ఉండాలి, వాళ్ళ మీద మన కోపం, మన ఆగ్రహం ఉండాలి తప్ప అమాయకుల మీద కాదు అని చెప్పేసి మనం ఒక వీడియో చేసి, ఆ వీడియోలో ఏంటి అంటే నేను చెప్పింది కాదు, అక్కడ యంగ్ నావల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ నార్వల్ చనిపోయాడు కదా, వినయ్ నార్వల్, అతని భార్య ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మీరు we don't want people going against Muslims and Kashmiris, we want peace and only peace అని చెప్పి. కానీ నా భర్తను చంపింది ఎవరో వాళ్ళ మాత్రం మీరు ఖచ్చితంగా పనిష్ చేయాలి అని చెప్పి కూడా చెప్పింది. ఈ మాట ఆమె నోట రావడం అనేటటువంటిది. అంతేకాదు, అసలు ఆ ఘటన జరిగిన తర్వాత, ఆ ఉగ్రవాద ఘటన జరిగిన తర్వాత 26 మందిని పట్టణ పెట్టుకొని వాళ్ళు అదృశ్యమైపోయిన తర్వాత ఆ కిరాతకులు, అక్కడ ఉన్నటువంటి లోకల్స్ కాశ్మీరీ ముస్లింలు చెల్లాచెదురైపోతున్నటువంటి అమాయకులైనటువంటి పర్యాటకుల్ని, పిల్లల్ని, మహిళల్ని అందరినీ కూడా కాపాడడంలో వాళ్ళు చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి అక్కడికి వెళ్ళి ప్రాణాలతో బయటపడినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి కథనాలన్నీ కూడా ఒకటే బయటకు వస్తున్నాయి. మొన్న కూడా ఆంధ్రజ్యోతిలో రామచంద్ర గుహ అనే చరిత్రకారుడు రాసినటువంటి వ్యాసం శనివారం నాడు వచ్చింది. మీరు ఎవరైనా మిస్ అయితే చదవండి. కేరళలో రామచంద్రన్ అనే అతను కూతురు అక్కడికి వెళ్ళారు, తండ్రిని చంపేశారు. ఆ కూతురు వచ్చిన తర్వాత ఏం స్టేట్మెంట్ ఇచ్చింది, నేను ఆ విపత్కర పరిస్థితుల్లో నాకు 2 ముస్లిమ్స్ అక్కడ సహాయపడ్డారు, ముసాఫిర్ అని, ఇంకొకరు సమీరో ఏదో పేరుంది. 2 ముస్లిం యువకులు నాకు ఎంతో సహాయం చేశారు, నాకు అండగా నిలబడ్డారు, రక్షణ వలయంగా నిలబడ్డారు అని చెప్పేసి మేనన్ అనే ఆమె కేరళ నుంచి ఆమె చెప్పింది. అలాగే మరొక పర్యాటకులు మరొకళ్ళు ఎవరెవరు ఏ విధంగా సహాయపడ్డారు ఆ స్థానిక కాశ్మీరీ ముస్లింలు అనే చెప్పి చాలా కథనాలు మనకు బయటకు వస్తున్నాయి కదా. ఆ కేరళ అమ్మాయి ఏముందంటే, నా తండ్రిని కాశ్మీర్లో నేను ఉగ్రవాదుల చేతుల్లో కోల్పోయాను, కానీ 2 సోదరుల్ని నాకు కాశ్మీర్లో పొందగలిగాను, వాళ్ళు నన్ను కాపాడారు, నాకు రక్షా కవచంగా నిలిచారని చెప్పి. సో ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ సత్యాలు. అందుకని అమాయక కాశ్మీరీల మీద ఎక్కడెక్కడో దాడులు జరుగుతున్నాయి, దాడులు చేయొద్దు, ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు, కాశ్మీరులందరూ ఉగ్రవాదులు కాదు, వద్దు అని చెప్పినందుకు ఆ హిమాన్షి నార్వల్, ఆ యంగ్ నావల్ ఆఫీసర్ ఎవరైతే చనిపోయాడో అతని భార్య మీద విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారండి. మీరు కావాల్సితే సోషల్ మీడియాలో చూడండి. అంటే మన వాళ్ళు అసలు ఉగ్రవాద దాడి జరగడం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా, అసలు ఆ దాడి జరిగితే మనం ఇంకేవో దాడులు చేయవచ్చు, ఇంకేదో చేయవచ్చు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా అన్నట్టుగా ఈ వ్యవహారం ఉంది. ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారంటే, మీరు రవీష్ కుమార్ కానీ, దేశభక్తి కానీ ఇట్లాంటి వాళ్ళు చాలామంది చేస్తున్నటువంటి వీడియోలు మీరు చూడండి. ఆ అమ్మాయి జేఎన్యూలో చదివిందని, ఆ అమ్మాయి అక్కడ జేఎన్యూలో చదువుకున్నప్పుడు కాశ్మీరీ కుర్రోళ్ళ రూముల్లోకి వెళ్ళేదని, ఆమె పాకిస్తానీ సపోర్టర్ అని, ఇట్లాంటి దారుణమైన దుర్మార్గమైన ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి మాటలు మాట్లాడుతూ నీచమైనటువంటి వ్యాఖ్యలతో ఆమెను కించపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆమెనే కాదు, అక్కడ కాశ్మీరీల గురించి మంచిగా మాట్లాడే ప్రతి వాళ్ళని కూడా తిట్టరు. ఇది ఏమి కల్చర్, ఇది ఏమి సంస్కృతి, దీని ద్వారా మనం ఏం సాధిస్తున్నాం? అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు, ఎవరు చేశారో మనకు తెలుసు, ఆ చేసిన వాళ్ళ వెనక ఉన్నటువంటిది దేశం ఏమిటో మనకు తెలుసు, వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోవాలో ఏమిటో అనేటటువంటిది మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఒక సముచితమైనటువంటి
టైం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు సైన్యాన్ని సర్వసన్నద్ధం చేస్తున్నారు. మన పాలకులతో పాటు ప్రతిపక్షాలు కూడా రెడీగా ఉన్నాయి. అందరూ సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మనం ఏంటి, మనం ఎందుకు రెచ్చిపోవాలి, మనం ప్రేమని ఒక అనురాగాన్ని పంచాల్సినటువంటి చోట, శాంతిని నెలకొల్పాల్సినటువంటి చోట మనం విద్వేషాన్ని, దేశంతో ద్వేషాన్ని, హింసతో హింసని మనం రూపుమాపగలమా? ఎందుకు ఇట్లా? పాపం ఆ అమ్మాయి హింస వద్దు, మనకు శాంతి కావాలి అని చెప్పినందుకు మొత్తం ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్నే ఆ ఉగ్రవాదులు కాల్పులు కాల్చారే, అంతకంటే ఎక్కువ కాల్పులతో ఆ అమ్మాయి వ్యక్తిత్వాన్ని తూట్లు పొడిచి ఛిద్రం చేస్తున్నారు వీళ్ళు. ఇదేనా భారతీయత? ఇదేనా భారతీయ సంస్కృతి? ఇదేనా? యుద్ధం ఎలా జరుగుతుంది, యుద్ధం జరిగితే ఏమవుతుంది, ఏమిటనేటటువంటిది మనకు తెలియదు. గతంలో జరిగినటువంటి అనుభవాలతో మనకు తెలుసు. యుద్ధం గురించి ఉన్మాదంతో ఊగిపోయేటటువంటి వాళ్ళు యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారు యుద్ధ ప్రభావం ఎలా ఉంటుందో ఏమిటి అనేటటువంటిది. కానీ యుద్ధం అంటే అమాయకుల మీద ప్రకటించడం యుద్ధం కాదు. యుద్ధం చేయాల్సిన చోట చేయాల్సినటువంటి వాళ్ళ మీద మన వాళ్ళు చేస్తారు. అది ఎలాగో జరుగుతుంది. కానీ శాంతిని, ప్రేమని బోధించేటటువంటి వాళ్ళ మీద విషం చిమ్మడం కరెక్ట్ కాదు. ఇది భారతీయత కాదు, ఇది భారతీయ సంస్కృతి కాదు. ఇది మాత్రం తెలుసుకోవాలి. పాపం ఆ పిల్లని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారని ఆ పిల్లకి తెలుసుంటే ఆమె కూడా అక్కడ ఆ ఉగ్రవాదుల్ని కాల్చి నన్ను కూడా కాల్చి చంపేయండి చెప్పేసి చనిపోయి ఉండేది. వాళ్ళు కాల్చకపోతే తనే కాల్చుకొని చచ్చిపోయేదేమో. ఇట్లాంటి ట్రోలింగ్ చూసి ఆమె ఏం చేసుకుంటుందో ఎవరికి తెలుసు. కానీ ఏ క్షణంలో, ఏ ఘడియలో ఎలాగా మనం వ్యవహరించాలి అనేటటువంటిది తెలుసుకోకపోతే ఈ మానవత్వానికి విలువేముందండి? సో హిమాన్షిని ఈ విధంగా దారుణంగా ట్రోల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. హిమాన్షిని కాపాడడం కోసం, హిమాన్షికి ధైర్యం చెప్పడం కోసం, హిమాన్షికి అండగా నిలవడం కోసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా పాలకులు ఈ విషయంలో ప్రజలకు బోధించాలి. మీరు సంయమనం పాటించండి, అనవసరంగా ఎవరి మీద రెచ్చిపోవద్దని చెప్పి పాలకులు చెప్పాలి. సో ఈ విషయం మీద మరి పాలకులు ఏం నిర్ణయం తీసుకుంటారు ఏమో. ఒక పక్క యుద్ధానికైతే అంతా సర్వసన్నద్ధమైంది, ఏం జరుగుతుందో అనేటటువంటిది మనం అంతా చూడాలి. కానీ ఇలాంటి విషం చిమ్మేటటువంటి కార్యక్రమాలకి మాత్రం మనం పోకూడదు. అది మన సంస్కృతి కాదు, అది మన కల్చర్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.